కొత్తగా వచ్చినటువంటి సభ్యుల్ని ఏమైనా తప్పులు జరిగితే పెద్దలు దాన్ని సవరించాల్సిందిగా ముందు మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ముందుగా ప్రజాకవి పద్మవిభూషణ్ స్వర్గీయ శ్రీ కాళోజీ గారి మాటలను పరిచయం చేస్తూ గవర్నర్ గారి ప్రసంగం మొదలుపెట్టినటువంటి తీరు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూరిన, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూరిన అచ్చి వచ్చే రోజులంతమైనాయి, అచ్చి వచ్చే రోజులంతమైనాయి. అది 2 నెలల క్రితమే ఆ ప్రక్రియ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా వచ్చింది. అధ్యక్ష, నిజంగా ప్రభుత్వం కాళోజీ మాటలను నమ్మి పరిపాలన అహంకారం లేకుండా న్యాయంగా పరిపాలిస్తుందని, ప్రతిపక్షాల సలహాలను సూచనలు తీసుకుంటుందని, మంచి పరిపాలన అందిస్తుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం అంటేనే కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని, పరిపాలన చేసే తీరుని, రాష్ట్ర అభివృద్ధి కొలమానం అన్నీ కలిపి రేపు రాష్ట్ర ప్రజల భవిష్యత్తులను సూచించేదే గవర్నర్ గారి ప్రసంగం. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి మీద, వాగ్దానాలు అమలుపరిచే విధానం పైన గవర్నర్ ప్రసంగం ఉంటుందని మేమంతా భావించాం అధ్యక్ష. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేవలం కొన్ని మట్టికే ప్రస్తావిస్తూ మిగతా హామీల గురించి ఎక్కడా మాట్లాడకుండా 6 గ్యారంటీలు తప్ప ఈ రాష్ట్రంలో ఏ విషయాలను కూడా మేము పట్టించుకోమనే విధంగా గవర్నర్ గారి ప్రసంగం కొనసాగింది. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు అయింది. మేము తొందరపడి ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం అధ్యక్ష. పార్టీలు లేదా పార్టీల నాయకులు ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు అమలు చేస్తారన్న ఒక ఆశతోనే, మా జీవితాలు బాగుపడతాయన్న ఒక ఆలోచనతోనే పార్టీలకు ఓట్లేసి పార్టీని ప్రభుత్వంగా మార్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పార్టీలకు ఇస్తారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో 3వ పేజీ 5వ పారాగ్రాఫ్లో ఒక గొప్ప విషయం మాట్లాడించారు అధ్యక్ష. చాలా సంతోషం. అదేమంటే, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరికీ నా ప్రభుత్వం తరపున నా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని, ప్రత్యేకించి అప్పటి యూపీఏ ప్రభుత్వ గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి నా ప్రభుత్వం రుణపడి ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. సహాయం చేసిన వాళ్ళ గురించి తప్పకుండా గుర్తు చేసుకోవాలి. కానీ అధ్యక్ష, అంతమంది బలిదానాల తర్వాతనైనా వాళ్ళ మనసు కరిగి రాష్ట్రం ఇచ్చినందుకు సంతోషం అధ్యక్ష. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని అన్నప్పుడు, ప్రభుత్వం తరఫున కృతజ్ఞత చెప్పదలిచినప్పుడు ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా గుండె మీద చెయ్యి వేసుకొని ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పాత్ర గురించి కానీ, తెలంగాణ ప్రజలంతా తెలంగాణ చిన్నమ్మగా భావించే స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వ కుంచిత మనస్తత్వానికి ఇది నిదర్శనం కాదా అధ్యక్ష? ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రాజకీయ పార్టీల హామీల విషయంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. నేనేదో వేరే ఇతర పార్టీలను విమర్శించాలన్న కేవలం ఆలోచనతోనే ఈ మాటలు మాట్లాడతలేను అధ్యక్ష. ఎందుకు ఈ విషయం అంటున్నాను